సినిమా ముగిసిన తర్వాత కూడా ఆలోచనల్లో నడిచిన పేరు పెద్ది. చూశాను, అనుభవించాను, పెద్ది అనే ప్రయాణాన్ని ఆస్వాదించాను, విన్నాను, ఫీల్ అయ్యాను, ప్రతి భావాన్ని గుండెలో దాచుకున్నాను. రామ్ చరణ్ నటన చూస్తుంటే పాత్రే మాట్లాడుతున్నట్టు అనిపించింది. బుచ్చిబాబు ఆలోచన చూస్తుంటే ఒక కళ తెరపై నడుస్తున్నట్టు అనిపించింది. నటనలో నాకొక నిజాయితీ కనిపించింది. ప్రతి చూపులో ఒక కథ వినిపించింది. రామ్ చరణ్ చేసిన మార్పు, పాత్ర కోసం పెట్టిన కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది. అందుకే ఈ సినిమా గురించి మాట్లాడితే మొదట గుర్తొచ్చే పేరు అదే. జగపతి బాబు సన్నివేశాలు గుండెను తాకాయి. శివరాజ్ కుమార్ కనిపించిన ప్రతిసారి కథకు బలం పెరిగింది. జాన్వి చూపుల్లో అమాయకత్వం కనిపించింది. తన పాత్రకు తాను నిజాయితీగా నిలిచింది. ప్రతి నటుడు తన భాగాన్ని అందంగా పూర్తి చేశాడు. రత్నవేలు కెమెరా చూసి కొన్ని ఫ్రేములు ఆగి చూడాలనిపించింది. రహమాన్ సంగీతం వినగానే కొన్ని క్షణాలు కళ్ళలోనే నిలిచిపోయాయి. క్రికెట్ ఘట్టాలు ఉత్సాహం ఇచ్చాయి. భావోద్వేగ ఘట్టాలు నిశ్శబ్దం చేశాయి. అక్కడే నాకు ప్రత్యేకంగా అనిపించింది. అవును, అవును, అవును. కొన్ని చోట్ల ప్రయాణం కాస్త నెమ్మదిగా అనిపించింది. కొన్ని కట్టాలు ఇంకాస్త కుదిరుంటే బాగుండేది. కానీ ఆ చిన్న విషయాలు సినిమా ఇచ్చిన అనుభూతిని తగ్గించలేకపోయాయి. నటన గురించి మాట్లాడితే రామ్ చరణ్ గుర్తుంటాడు. ఆలోచన గురించి మాట్లాడితే బుచ్చిబాబు గుర్తుంటాడు. సంగీతం గురించి మాట్లాడితే రహమాన్ గుర్తుంటాడు. దృశ్యాల గురించి మాట్లాడితే రత్నవేలు గుర్తుంటాడు. కానీ ఈ అన్నింటినీ కలిపి చూసినప్పుడు నాకు గుర్తుండిపోయేది ఒక్కడే. ఒక సినిమా కాదు, ఒక అనుభవం.